ఇప్పటికే ఆలస్యమైంది గనక పేరు పేరున సభకు ఉద్యమాభినందనలు. జోహార్ నానా ముచ్చెర్ల సత్యనారాయణ గారికి. జై తెలంగాణ. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎవరి రక్తం ముచ్చట ఏరులై పారెను, ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెను. ఎవరి రక్తం ముచ్చట ఏరులై పారెను, ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెను. ఆ అమర వీరుల మదిలో నరలుచుకో, వారు చూపిన బాట వదలక నడుచుకో, వారు చూపిన బాట వదలక నడుచుకో. ఎంత సాహసమైన ఎంత సాహసమైన నీ తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఇట్లా ఎంతో సాహసోపేతమైనటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ నేల, ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం, ఈనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆనాటి నుంచి ఈనాటి వరకు అలిసిపోకుండా ఆనాడు మొదలైనటువంటి ఆ తెలంగాణ వాదాన్ని బలంగా తన మనసులో నాటుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళం పనిచేస్తున్నటువంటి తీరు వరకు కూడా అందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి వ్యక్తి, మేము నానాని పిలుచుకునేటువంటి వ్యక్తి ముచ్చెర్ల సత్యనారాయణ గారు. ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇంతకుముందు అందరూ మాట్లాడినరు, విఠల్ అయితే మొత్తం పుస్తకాన్ని మన ముందుంచిండు. హనుమంతరావు అన్న తన గురించి ఏమేముందో తన మనసులో అవన్నీ విషయాలు మన ముందుంచిండు. కాబట్టి ఇంకా నేను వాటి జోలికి పోను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం. అయితే మొన్న ఒక వారం రోజుల క్రితం తమ్ముడు పృథ్వీ మా ఆఫీస్కి వచ్చినప్పుడు అమర్తో మాట్లాడుతూ, నాన్న జయంతి ఉంది అని మాట్లాడుతూ ఒక వ్యాసం కూడా మన నుంచి రావాలి అని మేమందరం కలిసి సంభాషించుకుంటున్నప్పుడు అమర్ టక్కున మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ముచ్చెర్ల సత్యనారాయణ గారు తెలంగాణ వైతాళికుడు అని అన్నాడు. ముచ్చెర్ల సత్యనారాయణ గారు జనం మనిషి. ముచ్చెర్ల సత్యనారాయణ గారు జనం కోసమే జీవించిండు. అంతకంటే ముందు ఒక మాట చెప్పాలి అంటే కరడుగట్టిన తెలంగాణవాది, కరడుగట్టిన తెలంగాణవాది. లేకపోతే నీలం సంజీవరెడ్డి గురించి ఆ పాట మన ముందుకు రావడము అంటే మామూలు విషయం కాదు. పాటగా, మాటగా, నటనగా, ఒక నాయకుడిగా, అట్లనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక మంత్రిగా కూడా ఇన్ని రకాలుగా పోషించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆ కుటుంబంలో తండ్రి అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి వ్యక్తిగా నాన్న ఇన్ని రకాల పాత్రలు పోషించినటువంటి వ్యక్తి వైతాళికుడు కాక ఇంకేమవుతాడు?
యాదృచ్ఛికమే కావచ్చు, ఈ మాసంలోనే మిస్టర్ తెలంగాణ అని మనం పిలుచుకుంటున్నటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు కూడా ఈ నెల 27వ తేదీనే. కాబట్టి ఇట్లా వీళ్ళు తెలంగాణ కోసమే, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ కోసమే వాళ్ళు అహర్నిశలు ఆలోచించిండ్రు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినటువంటి వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం అనగా అంటే తన సాధారణమైనటువంటి జీవితాన్ని ఎట్లా కొనసాగించిండు అనే దానికి ఒక రైతుగా కూడా వ్యవసాయాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి వ్యక్తిగా కూడా వ్యవసాయ రంగంలో ఈ మన దేశమే వ్యవసాయక దేశం, అట్లా వ్యవసాయ రంగాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటి దాన్ని కేవలం ఇంతవరకే పరిమితమై కాకుండా ఏమాత్రం సమయం దొరికినా చేలల్లోకి పోయేటువంటి వ్యక్తిగా కూడా మనందరికీ తెలుసు ముచ్చర్ల సత్యనారాయణ గారు. అట్లా ఒక రైతుగా కూడా వ్యవసాయాన్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి దాంట్లో కూడా తనకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. అందుకనే అంత సాధారణమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి సత్యనారాయణ గారు రేపు ప్రమాణ స్వీకారం అనగా బట్టలు లేకపోతే, అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బహుశా ఇడవతోడుగా 2 ఉన్నాయేమో, దగ్గర వాళ్ళు కొత్త బట్టలు తెచ్చిండ్రని అన్నారు. ఆ సమయంలో నాకు జన్మనిచ్చిన తండ్రి కామ్రేడ్ బండ్రు నరసింహులు గారి యాదికి వచ్చిండ్రు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా అమ్మ వ్యవసాయం చేసేది, మా నాన్న కమ్యూనిస్టుగా చివరి దశలో ఒక విప్లవకారుడిగా అమరత్వం పొందిన మాట మీ అందరికీ తెలిసిందే. అయితే నాకు కూడా ఇడవతోడుగా 2 జతలు ఉండేవి. మా మిత్రులందరూ కూడా చాటుమాటుగా నాతోటి డైరెక్ట్గా అనలేదు, కానీ చాటుగా విమలకు బట్టలు లేవా, ఈ 2 వేసుకొస్తుంది అని అంటే ఆ మాట ఈ మాట ఆ చెవున ఈ చెవున నుండి నా చెవున పడి నాకు బట్టలు కుట్టిండ్రి అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు, అది భూస్వాముల లక్షణం బిడ్డ, ఎక్కువ జతలు బట్టలు ఉండడం అంటే కమ్యూనిస్టుల లక్షణం కాదు, బూర్జువా లక్షణం అది. అట్లా అడగొద్దు నువ్వు, అసలు ఈ బట్టలు లేని వాళ్ళే ఇంకా చాలామంది ఉన్నారు, కాబట్టి వాటి గురించి ఆలోచించొద్దు మనం అని చెప్పిండు. అట్లా నాన్న అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు తను ఇవాళ 100 ఏండ్ల కమ్యూనిస్టు పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పాట ఎవరి కోసం ఉండాలి, ఒకవైపున ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా తను గొంతు విప్పిండు. అట్లనే పాట ఎవరి పక్షాన నిలబడాలి, పాట అంటే ప్రజల పక్షాన నిలబడాలి అని తెలియచెప్పినటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు. అసలు ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? ప్రజల కోసమే తన పాఠాన్ని వచ్చి ప్రజల కోసమే పాడినటువంటి వ్యక్తిగా మన ముందు ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారిని చూస్తున్నాం. అందుకోసమే ముచ్చర్ల సత్యనారాయణ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా మనందరికీ ఆదర్శమే, చాలామందికి ప్రేరణ. అందుకోసం ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి అసలు వాస్తవంగా చాలామంది మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. 5 రూపాయల కోసం కూడా ఇయ్యలేదని చెప్పేసి తల్లులను తండ్రులను ఎవరినో ఒకరిని చంపేస్తున్నటువంటి రోజులు ఇవి. నాకేమిచ్చిండని ఈయన కోసం నేను మీటింగ్ పెట్టాలి, ఈయన కోసం నేను సంవత్సరానికి ఒకసారి సంవత్సరికాలు జరపాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా ఆ కుటుంబం అంతా నిలబడి, అందులో ముఖ్యంగా తమ్ముడు పృథ్వీరాజ్ భుజాన్ని వేసుకొని, అంతేకాదు మేము ప్రత్యక్షంగా చూసినాం, ఎక్కడ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అయిందంటే చాలు నాన్న ఒక్కడే ఉంటాడు, పోవాలి అని చెప్పేసి నాన్న కోసం ఇంటికి పరిగెత్తేవాడు. అది కదా అంటే మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి గురించి కొడుకు పడేటువంటి ఆరాటం తనలో చూసిన నేను. అది నిజంగా ఆ కుటుంబం అంతా కూడా తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవంగా ఉంటారో వాళ్ళందరితోటి నాకు అనుబంధం ఉంది. అదే ఊరిలో ఇప్పుడు
మన ఆ పాట దండాలు 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 రో వీరులారా పోరాట దండాలు రో. ఈ పాట షూటింగ్ 3 రోజులైంది ఆ ఊర్లో. షూటింగ్ అవుతున్నప్పుడు దాదాపు ఇక్కడే ఉన్న తమ్ముడు అంతర్పుల నాగరాజు దానికి కొరియోగ్రఫీ. 50 మందిమి ఒంటి చేత మీద ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా శ్రమించి 50 మందికి యాష్ట పడకుండా మేము మొదటి రోజు మేము పోయినప్పుడు మమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారో లాస్ట్ రోజు కూడా అంటే చివరి రోజు కూడా అదే చిరునవ్వుతో మమ్మల్ని సాగనంపినరు. అది ఆ కుటుంబం యొక్క పరిస్థితి. ఆ కుటుంబంలో అందరూ ఆ ప్రేమలకి ఆప్యాయతలకి అంటే దాన్ని ఏదంటే తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వం. అది ప్రజల పట్ల ఉండేటువంటి పరిస్థితిని తీరుని అది అందరికీ రాదు. అందుకోసం అంతేకాదు ముచ్చర్ల సత్యనారాయణ గారికి నాకు తండ్రితో సమానం. ఆ ఊరు నాకు పుట్టిల్లు లాంటిది, ఆ ఇల్లు పుట్టినిల్లు లాంటిది నాకు ముచ్చర్ల గ్రామంలో. నాకు మొన్నటి వరకు సంగం రెడ్డి అని తెలియదు. ముచ్చర్లనే అంటే ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ముచ్చర్ల సత్యనారాయణ గారి కొడుకు పృథ్వీ ఇంతవరకే సంగం రెడ్డి సత్యనారాయణ అనేటువంటిది నాన్నగారు చనిపోయినప్పుడే మాకు తెలిసింది. అట్లా ఏది ఏమైనా ఆ కుటుంబంతో ఉన్నటువంటి మాకు అనుబంధం అంతవరకే పరిమితమే కాదు. తెలంగాణ ఉద్యమంలో ఈ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడిగా మాకు పరిచయమైనటువంటి తమ్ముడు పృథ్వీ, అట్లనే నాన్న పరిచయం, ఇది ఇప్పటిదాకా ఇట్లా కొనసాగుతూ వస్తూ ఉంది. మాకే కాదు చాలామందికి ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నది. అందుకని ఇవాళ 4 పేపర్లలో వ్యాసాలు వచ్చినాయి. 4 వేరు కోణాలలో రాయబడినటువంటి వ్యాసాలు ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి పైన వచ్చినాయి. అంటే మామూలు విషయం ఏం కాదు. అది అంటే ఇంత ఈ రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళని ఎవరో రాసుకున్నోళ్ళదే చరిత్ర అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటిది. అందుకోసం నిజమైనటువంటి చరిత్రను మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా ఆ దిశగా నిలబడి నిజమైనటువంటి చరిత్రని రేపటి తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటిదాకా పుస్తకాన్ని విశ్లేషించినటువంటి తమ్ముడు విఠల్కి కానీ అట్లనే పృథ్వీకి కానీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎవరెవరైనా సరే అందరూ కూడా దాన్ని ఆలోచించి నిజమైనటువంటి చరిత్రని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న గ్రూప్స్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లలు చాలామంది మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, కొన్ని ఇవ్వొచ్చినాయి అవ్వొచ్చినాయి అని క్వశ్చన్స్. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు అదే మీరు అన్నారు కదా, ప్రకాష్ రాసిండ్రా, వాళ్ళు రాసిండ్రా, వీళ్ళు రాసిండ్రా అనేటువంటి ఎవరు రాసింది కొంతమంది రాసిన దాంట్లో చరిత్రను వక్రీకరించిండ్రు. అందుకనే నిజమైనటువంటి చరిత్రను, తెలంగాణ చరిత్రను వాళ్ళు కలలుగన్నారు. ఆ కలలుగన్నటువంటి చరిత్రను మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని, ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరొకసారి తమ్ముడికి, నాకు ఇష్టమైన తమ్ముడు పృథ్వీ, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ వేదిక మీద ఎక్కువ సమయం తీసుకొని నేను ఒకటే మాట, కామ్రేడ్ గద్దరన్న, మేము దాదాపు 100 మంది కళాకారులు, ఇంకొక 100 మంది 150 మంది జనము వరంగల్లో ఒక యాత్ర చేపట్టినాం. అది కాజీపేట్ జంక్షన్, అదే కాజీపేట్ అదే కోచ్ ఫ్యాక్టరీ గురించి. అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ అన్న నరసింహరావు అన్న వీళ్ళంతా తదితరులు, యాదవరెడ్డి అన్న అంతా మిత్రులందరూ కలిసి చేసిన దాంట్లో నాకు తమ్ముడు అప్పుడే పరిచయం. అంతకుముందు తమ్ముడు నన్ను చూసిండు కానీ మాకు పరిచయం మాత్రం తమ్ముడితో అప్పుడే. అయితే మేము కాజీపేటలో ఎర్రటెండలో కాళ్ళకు చెప్పులు లేకుండా దూల ఆడుతున్నాం, మొత్తం పాటలు పాడుతూ అదంతా ఆడుతుంటే నా కాళ్ళకు పొక్కులు వచ్చినాయి. ఆ కాళ్ళకు పొక్కులు వచ్చినప్పుడు చూసి తమ్ముడు తీసుకుపోయి నాకు అప్పటికప్పుడు షాపులోకి తీసుకుపోయి షూ ఇప్పించిండు. అంటే ఒక నాకే కాదు, అక్కడ చిన్నపిల్లలు 2-3 ఉన్నారు.
చెప్పులు లేనటువంటి వాళ్లకు దాదాపు ఒక 5-6 మందికి వాళ్ళకి అప్పుడు చెప్పులు ఇప్పడం అంటే వెంటనే వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, వీళ్ళ ఇబ్బందిని ఎట్లా గమనించాలి అనేటువంటి కొంతమంది చూసి వదిలేస్తారు. అంటే ఒక స్పందించే గుణం, ఒక ప్రేమ గుణం ఆ ఇంట్లో ఉన్నది. ఆ వారసత్వానికి కొనసాగింపుగా నాన్న ప్రేమకు, అమ్మ ప్రేమకు గుర్తుగా ఇవాళ ఈ కుటుంబం నిలబడుతుంది, ముందుకు సాగుతుంది. అట్లా సాగాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నాన్న కూడా తమ్ముణ్ణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాడు. అట్లనే తన ప్రయత్నం కూడా కొనసాగుతుంది. నాన్న గురించి ఇప్పుడు ఒక పాట అమర్ రాసింది. ముచ్చర్ల చెప్పిన ఒక ముచ్చటుంది, ముచ్చర్ల చెప్పిన ఒక ముచ్చటుంది, ఓరుగల్లు విని చెవులేసుకుంది, ఓరుగల్లు విని చెవులేసుకుంది. ఆ మాట సత్తన్న సుత్తులందామా, ఆ మాట సత్తన్న సుత్తులందామా, ఆ మాట సత్తన్న సుగుణాలందామా. ఓ ముచ్చర్ల
జోహార్లు నీకు తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు ముచ్చర్ల సత్తన్న జోహార్లు నీకు తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు. అట్లా పాటకు పట్టం కట్టినటువంటి ఈ నేలలో ముచ్చర్ల సత్యనారాయణ గారు జీవించి ఉంటారు. కొంతమంది బతికినా మరణించినట్లే, కానీ కొంతమంది మరణించినా జీవించి ఉంటారు. అందులో ముచ్చర్ల సత్యనారాయణ గారు. అందుకే పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాట గుట్టుకే పని పాట పాటంటేనే చోటల బూట, పాటంటేనే చోటల బూట, పాటంటేనే చోటల బూట. పాటంటేనే ఉత్తమ పాట, పాటంటేనే విప్లవ పాట, పాటంటేనే ఉద్యమ పాట, పాటంటేనే విప్లవ పాట, పాటంటేనే విప్లవ పాట. తోపుడు గుండెల పిచ్చిన పూట తెలంగాణ పాట, జన తెలంగాణ పాట, తెలంగాణ పాట, జన తెలంగాణ పాట. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. కలికి ఊగే గట్టి పొగలను కట్టపరాలుగా చేసిన పాట, కట్టపరాలుగా చేసిన పాట, కట్టపరాలుగా చేసిన పాట. కట్టుకమ్మలకు పూజల గట్టి కోయిల రాగం తీసిన పాట, కోయిల రాగం తీసిన పాట, కోయిల రాగం తీసిన పాట. తెలంగాణ పాట, తెలంగాణ పాట, తెలంగాణ పాట, తెలంగాణ పాట. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. తెలంగాణ సాయుధ పోరుకు సైరను దిన సమరం పాట, సైరను దిన సమరం పాట, సైరను దిన సమరం పాట. వీరుల రక్తం వృధా కాదని గిట్టయి వచ్చే ఎర్రని పిడికిట, ఉత్తాల హనుమంతు పాట, బండి యాదగిరన్న పాట, హనుమంతు పాట, బండి యాదగిరన్న పాట, ఉత్తాల హనుమంతు పాట, బండి యాదగిరన్న పాట. తెలంగాణ పాట, జన తెలంగాణ పాట, తెలంగాణ పాట, జై తెలంగాణ పాట. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. సిరిసిల్ల జగిత్యాల గింట చేతయతయై సాగిన పాట, చేతయతయై సాగిన పాట, చేతయతయై సాగిన పాట. గోదావరి లోయల వెంట యాగోడు కోలం పాట, కోయాగొండు కోలం పాట, కోయాగొండు కోలం పాట. సంపత్సార కళా నోట స్వయంబలనై చాటిన పాట, సంపత్సార కళా నోట స్వయంబలనై చాటిన పాట, సంపత్సార కళా నోట స్వయంబలనై చాటిన పాట. తెలంగాణ పాట, తెలంగాణ పాట, తెలంగాణ పాట, జై తెలంగాణ పాట. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. గట్టులు నూరి గొంతున వెంటే నెత్తురు చిందిన త్యాగం పాట, నెత్తురు చిందిన త్యాగం పాట, నెత్తురు చిందిన త్యాగం పాట. చల్లేసి బంధిస్తుంటే త్యాగాలై తీసిన పాట, త్యాగాలై విరిచిన పాట, త్యాగాలై విరిచిన పాట. పుస్తమే మెలుకున్న చోట విముక్తి కోరుకున్నది పాట, పుస్తమే మెలుకున్న చోట విముక్తి కోరుకున్న చోట, పుస్తమే మెలుకున్న చోట విముక్తి కోరుకున్నది పాట. తెలంగాణ పాట, తెలంగాణ పాట. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో.
గారికి జోహార్ జోహార్. జై తెలంగాణ. జై జై తెలంగాణ.